హాయ్ రా! గుడ్ ఈవెనింగ్. నేను ఈ మధ్య ఫోన్‌కు బాగా అడిక్ట్ అయిపోతున్నానురా. దాని నుంచి బయటపడాలంటే ఎలా? సో, ఒకటి గుర్తుపెట్టుకో. నువ్వొక పని జెయి. నీ యాంబిషన్ ఇటు ఏమవ్వాలనుకుంటున్నావు? నీ లైఫ్ గోల్ ఏముంది? పైలటా? పైలట్. సో, ఒకటి నువ్వేం జేయాలంటే, పైలట్‌లో ఎవరైనా సక్సెస్‌ఫుల్ పైలట్ గాని, లేదా నీ డ్రీమ్ ఎయిర్‌లైన్ కంపెనీలో ఒక మంచి ఫోటో సెలెక్ట్ చేసుకో. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని, నువ్వు ఏ ఫోన్‌నైతే యూజ్ చేస్తు ఆ ఫోన్‌కి వాల్‌పేపర్‌గా పెట్టుకో. సో, నువ్వు ఎప్పుడైతే డిస్ట్రాక్ట్ అయ్యి నీ ఫోన్‌ని టచ్ చేయాలనుకుంటున్నావో, సో, అప్పుడు ఏమైతది ఆ పైలట్ లేదా ఆ ఏరోప్లేన్‌ది ఫోటో చూసినప్పుడు నీకు ఇమ్మీడియేట్‌గా నీ యాంబిషన్ అనేది గుర్తొస్తది. సో, ఆ గుర్తొచ్చినప్పుడు ఏం చేయంటే నువ్వు ఆ ఫోన్‌ని సైడ్‌లో పెట్టేసి మళ్ళా వాపస్ వచ్చేసేయి. సో, దీనివల్ల ఏమైతుంది? నువ్వు ఆ ఫోన్‌ని చూసినప్పుడంతా నీ యాంబిషన్ గుర్తొస్తుంది. సో, యాంబిషన్ గుర్తొచ్చినప్పుడు నువ్వేం ఆలోచించాలి? సపోజ్ నేను ఈ యాంబిషన్ అచీవ్ చేయాలి అంటే నేను ఈ ఫోన్ డిస్ట్రాక్షన్స్ గానీ, ఏవి డిస్ట్రాక్షన్స్ నుంచన్నా దూరం ఉండాలి. సో, ఫస్ట్ స్టెప్ వచ్చేసి చూజ్ ఎ వాల్‌పేపర్. సెకండ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే యాప్ నోటిఫికేషన్స్ అన్నిటిని ఆఫ్ చేసేసేయి. సో, దానివల్ల ఏమైతది నీకు ఊరికే నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఏమైతది మైండ్ అటు డైవర్ట్ అయితది. ఎవరు మెసేజ్ చేసిర్రు, ఎవరు పోస్ట్‌కి లైక్ చేసిర్రు. సో, నీకు ఆ సౌండ్ రానప్పుడు ఏమైతది 99% నువ్వు ఆ డైవర్షన్స్ నుంచి అవాయిడ్ చేసుకోగలుగుతాయి. సెకండ్ థింగ్ టైమ్‌ని లిమిట్ చేసుకో. ఫోన్ యూసేజ్ అనేది. ఓన్లీ కొన్ని ఫిక్స్డ్ టైమ్స్‌లో యూజ్ చేయి. మాక్సిమం అన్‌వాంటెడ్ సోషల్ నెట్వర్కింగ్ అకౌంట్స్ అన్నీ డిలీట్ చేసేసుకో. థర్డ్ థింగ్ ఏం చేయంటే ఇది అందరికీ యూజ్‌ఫుల్. ఏమంటే కంపల్సరీ మనకి కొన్ని ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళేం జేస్తారు, మనల్ని ఎట్లైనా డిస్ట్రాక్ట్ జేయడమే వాళ్ళ పని. సో, వాళ్ళు మీకు ఫోన్ గాని మెసేజ్ చేసి "ఏం జేస్తున్నావురా" అన్నప్పుడు, మూవీ జూస్తున్నా, లేదంటే నేను రిలేటివ్స్ వచ్చిర్రు వాళ్ళతోని మాట్లాడుతున్నా, లేదంటే ఇట్లా బయట పోయొస్తున్నా అనేసి అబద్ధాలు జెప్పారు. ఎందుకు? వాళ్ళకి నువ్వు చదువుతున్నా అని చెప్పినవనుకో, వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ ఇప్పుడు ఎట్లన్నా వీడు చదువుతున్నాడు కదా ఇంటికి డిస్టర్బ్ చేయాలి. కాబట్టి నెగెటివ్ పీపుల్ దగ్గర అబద్ధాలు జమ్మట్టి. సో, చదువుతున్నా గూడా చదువుతలేదు అన్నట్టు పోర్ట్రే చేయండి. నీకే ఆ డిఫరెన్స్ తెలుస్తది. వాడు మళ్ళా ఫోన్ చేయడు. ఎందుకంటే వాడి యాంబిషనే మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేయడం. సో, ఇంకోటి మనం ఏం చేయొచ్చంటే పేరెంట్స్ దగ్గర ఫోన్‌ని సబ్మిట్ చేయొచ్చు. చదివేటప్పుడు గానీ, ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయితున్నా గానీ, ఏదన్నా లేదా ఒక ఫిక్స్డ్ టైంకి గూడా ఫోన్‌ని సబ్మిట్ చేసుకున్నా గూడా, సో, మీకక్కడ డిస్ట్రాక్ట్ అయ్యేదానికి స్కోప్ అనేది ఉండదు. సెకండ్ థింగ్ చాలా ఫోన్స్‌ల మనకి స్క్రీన్ టైమ్ రికార్డ్ ఇంకా డీటెయిల్స్ గూడా వస్తాయి. సో, అక్కడ మనం ఎవాల్యుయేట్ జేసుకోవచ్చు. ఏ యాప్ పైన మనం ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నాం. ఈస్ ఇట్ వర్త్ ఆర్ నాట్? సో, దాని నుంచి మీరు ఏ యాప్స్ మీద ఎక్కువ వాడుతున్నారో దాన్ని డిలీట్ చేయడం గానీ, లేదా డీయాక్టివేట్‌గా చూసుకోండి. ఎక్కువ ఇన్‌స్టాగ్రాము లేదా యూట్యూబ్‌ని గూడా రిడక్షన్ జేసుకోండి. ఎందుకంటే మేజర్ డిస్ట్రాక్టర్స్ ఈ 2 యాప్సే. థర్డ్ థింగ్ ఏం జేయండి అంటే ఫ్రెండ్స్‌తోని మాట్లాడేదానికి గానీ, చాటింగ్ గానీ ఏదైనా ఉన్నా గూడా వీకెండ్స్‌కి పెట్టుకోండి. సో, ఫుల్‌గా నీకు మండే టు ఫ్రైడే అనేది చదువుకి యూజ్ చేసుకో. సో, డిస్ట్రాక్షన్స్ అనేవి తక్కువ జేసుకోండి. బాగా చదవండి. ఆల్ ద బెస్ట్. థాంక్ యూ.